నేపథ్యంలో మార్కెట్లకు సానుకూలంగా మారాయి. బ్రెంట్ క్రూడ్ ఈ వారం 10% పడిపోయి బ్యారెల్కు $91 వద్ద ట్రేడ్ అవుతుంది. బులియన్ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం $150 నష్టపోయి ప్రస్తుతం 1,56,700 వద్ద ట్రేడ్ అవుతుండగా వెండి 2,000 నష్టంతో 2,67,600 వద్ద కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ $95.31 వద్ద కొనసాగుతుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే అండి. ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాలు కొనసాగుతున్నాయి. మే నెల చివరి వారం మార్కెట్ చివరి రోజు కావడం ఈ నెల అంటే ఈ రోజు క్లోజింగ్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడైతే చూస్తే మైనస్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఇది ఆపర్చునిటీ ఏది కొనుక్కోవడానికి. ఎందుకోసము అంటే ఎప్పుడైనా కానీ ఇవాళ బిఎస్సి సెన్సెక్స్ జూన్ మంత్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే కాబట్టి తగ్గింది అంటే కొనుక్కోమని అర్థం. కాకపోతే ఎందుకు తగ్గింది అనే దానికి రీజన్ అంటూ పెద్దగా ఏమీ లేదు. మార్కెట్స్ మాత్రం ఉదయం గ్యాప్ అప్ తోటి కొంచెం స్టార్ట్ అయింది. మళ్ళీ ఎందుకంటే నిన్న సెలవు వచ్చిండే మనకి, ఆ సెలవు ఇవాళ అడ్జస్ట్ అయింది కాబట్టి ఉదయం కొంచెం పెరిగి మళ్ళీ ఫాల్ అవడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ బిఎస్సి సెన్సెక్స్ లో 30 కంపెనీలు 7+ లో ఉన్నాయి. ఓన్లీ ఐటీ కంపెనీలు ఇవాళ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది అనమాట. 492 పాయింట్లు ఐటీ కంపెనీలు పాజిటివ్ లో ఉన్నాయి. అంటే ఆ సెక్టార్ ఇక మిగిలినవి కూడా మైనస్ లో ఉంది. బిఎస్సి 500 కొంచెం ప్లస్ లోనే ఉంది. 111 బిఎస్సి 100 కూడా ప్లస్ లోనే ఉంది. ఇకపోతే కమోడిటీస్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే గోల్డ్ సిల్వర్ ఈ ముడి చమురు $93 ట్రేడ్ అవుతుంది. ఈ $93 కాబట్టి 100 లోపే ఉంది, 90 పైన ఉంది. కాబట్టి ఈ గోల్డ్ సిల్వర్ కొంచెం ఫ్లాట్ గానే ఉంది అనుకోవాలి. పెద్దగా ఏమి పెరగడం కానీ తగ్గడం కానీ లేదు. కానీ ఓవరాల్ గా గోల్డ్ సిల్వర్ పాజిటివ్, షేర్ మార్కెట్ పాజిటివ్. ఎందుకంటే ఇవాళ మంత్లీ ఫ్యూచర్స్ ఏదైతే ఓపెనింగ్ డే ఉందో ఇది తగ్గితే కొనుక్కోవడానికి అవకాశం అనమాట. అందుకని మనం చూడవలసింది ఏంటిది అంటే ఏదైతే ఇవి అవకాశం కింద చూసుకొని కొనుక్కోవాలన్నమాట. అప్పుడు మనకి ఆటోమేటిక్ గా మళ్ళీ తర్వాత మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది, రివర్స్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ప్రాఫిట్ లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మనం చూడవలసింది ఎంతసేపటికి ఏంటి అంటే క్వార్టర్లీ యాన్యువల్ రిజల్ట్స్ అంటే 4th క్వార్టర్ యాన్యువల్ రిజల్ట్స్ రెండు వచ్చేస్తున్నాయి. ఈ క్వార్టర్లీ యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ లో ఉన్నాయి చూసుకొని 3,000 పైన ఇంకా 1700-1800 కంపెనీలు రావాలి. అవన్నీ కనిపిస్తే ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు ప్లస్ లో జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఒకవేళ బౌన్స్ బ్యాక్ అయ్యి 3:30కి 2:30 తర్వాత 2:30-3:30కి పాజిటివ్ లో కూడా వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్లు ఎప్పుడైతే ప్లస్ లో ఓపెన్ అవుతాయో మన మార్కెట్లు కూడా ప్లస్ లోనే వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు మన మార్కెట్ కొంచెం డౌన్ ఉంది కానీ కొనుక్కోవడానికి ఎందుకు ఆపర్చునిటీ అంటే ఎందుకు అంటే ఏషియన్ మార్కెట్లు అన్ని కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయిపోయాయి. ఏషియన్ మార్కెట్లు పాజిటివ్ లో క్లోజ్ అయినాయి, యూరోపియన్ మార్కెట్ పాజిటివ్ లో ఓపెన్ అయినాయి. ఇకపోతే మన మార్కెట్ ఇప్పుడు ఏదైతే మైనస్ ఉందో అది కొనుక్కోవడానికి అవకాశం అనమాట. సింపుల్ గా మనం చూడవలసింది ఇది. ఇంకొకటి ఏంటిది ఇవాళ బిఎస్సి సెన్సెక్స్ మంత్లీ జూన్ మంత్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. నిన్న సెలవు ఉంది కాబట్టి మొన్న ఓపెన్ అయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి మంత్లీ జూన్ మంత్ ఫ్యూచర్స్ ఓపెన్ అయింది కాబట్టి నిన్న సెలవు ఉంది కాబట్టి మొన్న ఓపెన్ అయింది, ఈ రోజు ఓపెన్ అవుతుంది. ఇది ఏది బిఎస్సి కాబట్టి ఆపర్చునిటీ కిందనే చూసుకోవాలి. పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఇక కాకపోతే ఇప్పుడు వాల్యూ ఉన్న స్టాక్స్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఈ కమోడిటీస్ లో కూడా గోల్డ్ సిల్వర్ ఎక్స్పైరీలు ఉన్నాయి. అది ఇవాళతోటి అయిపోతుంది, నెగ్లిజిబుల్ అనమాట. అంటే రేపు నేను సెలవు ఉంది కాబట్టి మళ్ళీ మండే పెరిగే అవకాశాలు గోల్డ్ సిల్వర్ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ బ్రెంట్ ఆయిల్ తగ్గినప్పుడు ముడి చమురు తగ్గినప్పుడు గోల్డ్ సిల్వర్ పెరగాలి. కానీ ముడి చమురు తగ్గుతున్నా కానీ గోల్డ్ సిల్వర్ పెరగట్లేదు అంటే కొనుక్కోమని అర్థం. ఎప్పుడైతే కొనుక్కోమని అర్థం అంటే కొనుక్కుంటే పెరుగుతుందని అర్థం. అయితే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ నేను చెప్తుండు ముడి చమురు తగ్గింది మరి గోల్డ్ సిల్వర్ పెరగాలి కదా అంటారు. అంటే ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంది కాబట్టి అది ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది కాబట్టి ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక ఫస్ట్ వీక్ అంటే మండే తర్వాత మళ్ళీ మార్కెట్ బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే బ్రెంట్ క్రూడ్ ఈ వారం 10% పడిపోవడం జరిగింది. అలాగే బులియన్ మార్కెట్లు కూడా ఫ్లాట్ గానే కొనసాగుతున్నాయి. అలాగే డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ అనేది కూడా $95.31 వద్ద ట్రేడ్ అవుతుంది. ఏంటండి, ఎలా చూడాలి దీన్ని? ఏం లేదు, ఇన్వెస్ట్మెంట్ కి మంచి ఛాయిస్ అనుకోవడమే, వేరే లేదు. ఎందుకోసం అంటే
ఎప్పుడైనా కానీ ఇటువంటి ఆపర్చునిటీస్ ఎప్పుడు రావు, ఎప్పుడో ఒకసారి వస్తాయి. కానీ ఎవరైతే కొనుక్కుంటారో వెయిట్ చేయాల్సిందే, హోల్డ్ చేయాల్సిందే 3 నెలలు 6 నెలలు. కాకపోతే ఈ ఇరాన్ అమెరికా ఏదైతే ఉందో చర్చలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో మనం చూడవలసిన మెయిన్ ఏమిటి అంటే, చర్చలు సఫలమా విఫలమా కాదు. ముడి చమురు ధర తగ్గింది అంటే అక్కడ చర్చలు సాఫీగా జరుగుతున్నట్టు, సఫలమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు. ముడి చమురు కనుక పెరిగింది, బ్రెంట్ ఆయిల్ పెరిగింది అంటే అక్కడ చర్చలు విఫలమైనట్టు. అప్పుడు ఆటోమేటిక్ గా ముడి చమురు పెరిగిపోతుంది. క్రూడ్ ఆయిల్ పెరిగింది అంటే ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఫాల్, షేర్ మార్కెట్ ఫాల్. ఇక మన పని ఎంతసేపటికి దీన్ని చూసుకోవాలి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకో న్యూస్ ఏంటంటే, ఐక్యరాజ్య సమితి బ్లాక్ లిస్ట్ లోకి రష్యా, ఇజ్రాయెల్ దళాలని యాడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ సంక్షోభ ప్రదేశాల్లో ఐక్యరాజ్య సమితి విడుదల చేసినటువంటి యాన్యువల్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది, ఆ యాన్యువల్ రిపోర్ట్ ఇప్పుడే రావడం జరిగింది. దాంట్లో రష్యాను, ఇజ్రాయెల్ దళాల పేర్లని కూడా చేర్చడం జరిగింది. ఈ విషయంతో ఆ దేశాలు కొంచెం అంటే 15 ఏళ్ల క్రితం మొదలైనటువంటి ఈ నివేదిక తొలిసారి ఇజ్రాయెల్ పేరుని యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధానికి మూల కారణం ఇజ్రాయెలే. ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి ఈ ఇరాన్ మీద దాడి చేయడం జరిగింది. కాబట్టి 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ పేరుని ఏమని యాడ్ చేసిర్రు, ఇది బ్లాక్ లిస్ట్ లోకి, ఐక్యరాజ్య సమితి బ్లాక్ లిస్ట్ లోకి యాడ్ చేయడం జరిగింది. అయితే ఈ పాలస్తీనా ఆ దేశ దళాలు చేస్తున్నటువంటి హింసకి ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఇంకొక పక్క ఉక్రెయిన్ బందీలపై కూడా రష్యా సైనికులు లైంగిక హింసకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో రష్యా దళాలను కూడా తొలిసారి ఈ జాబితాలో చేర్చడం జరిగింది. ఈ నిర్ణయంపై ఐక్యరాజ్య సమితిలోని రష్యా రాయబారి వెసెల్లి ఈ నింబెంజియా ఆయన తీవ్రంగా స్పందించడం జరిగింది. తమ దేశాన్ని విలన్ గా చిత్రీకరించడంలో అసత్య ఆరోపణలు ఉన్నాయని ఆయన ప్రకటించడం కూడా జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఇజ్రాయెల్ రాయబారి ఎవరైతే ఉన్నో డానీ డావన్ అనమాట ఆయన పేరు, ఆయన కూడా ఈ నివేదిక గురించి మాట్లాడుతూ తమకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయనతో పని లేదని, తమ దళాలని ఐసిస్, హమాస్ వంటి మూటాల వలె చూపించారని ఆయన కూడా మండిపట్టడం జరిగింది. ఈ ఏడాది డిసెంబర్ తోటి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోని ఆయన కూడా పదవి కాలం ముగుస్తుంది. ఇది న్యూస్. అంతర్జాతీయంగా మనం చూడవలసింది ఏంటిది, అంతర్జాతీయంగా ఏమేం జరుగుతుంది అనేది చూడాలి. దాన్ని బట్టే ఇరాన్ అమెరికా చర్చల, ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుందా లేదా అనేది. ఇవన్నీ కూడా ఏంటిది, యుద్ధం చర్చలు అంటారు, యుద్ధం జరుగుతుంది అంటారు. మనం ఏం చూడాలి, అది జరుగుతుందో తెలియదు, ఆగుతుందో తెలియదు, చర్చలు అంటారో తెలియదు. కానీ ఓవరాల్ మనం చూడవలసింది ఏంటి, ముడి చమురు ధర తగ్గుతుందా, ధర పెరుగుతుందా. ధర పెరిగింది, గోల్డ్ సిల్వర్ నెగిటివ్, షేర్ మార్కెట్ నెగిటివ్. ధర తగ్గింది, గోల్డ్ సిల్వర్ పాజిటివ్. అంటే చర్చలు సాఫీగా జరుగుతున్నట్టు, చర్చలు సఫలమవుతున్నట్టు. అంతే, అంతకుమించి మనం ఇంకా వేరే ఎక్కువ బుర్రంత చించక్కర్లేదు. సత్యనారాయణ గారు, మనం చూసుకున్నట్టయితే మార్కెట్ ప్రస్తుతం అయితే నష్టాలు కొనసాగుతుంది. మరి ఏంటండి జూన్ లో ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఇంకొకటి కూడా చూడాలి, యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి, అయిపోతాయి. ఆ ఇండివిజువల్ స్టాక్స్ ఏదైతే వాల్యూ ఉన్న స్టాక్స్ ఉన్నాయో చూసుకొని మనం కొనుక్కోవాలి. ఈ తర్వాత ఇప్పుడు మళ్ళీ జూన్ లో మాన్సూన్స్ వస్తాయి, ఋతుపవనాలు ముందు వస్తున్నాయి అంటారు, తర్వాత తగ్గిపోయినాయి అంటారు, అధిక వర్షపాతం అంటారు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఏం జరుగుతుంది అంటే, ఈసారి అధిక ఉష్ణోగ్రతలు అంటే ఉష్ణోగ్రతలు ఏదైతుందో 48, 49 దాకా 47 చిల్లర 48 వరకు హైయెస్ట్ వచ్చినాయి అని చెప్పేసి వినటం జరిగింది. 1-2 సెంటర్లో 49 కూడా టచ్ అయింది, 49+ కూడా టచ్ అయింది అని చెప్పేసి ఆటం వినడం జరిగింది. అయితే ఎప్పుడైతే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయో అధిక వర్షపాతం ఉంటుంది అని చెప్తారు. ఈ అధిక వర్షపాతం ఉందా లేదా, నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు బయలుదేరినాయి, మొన్న ఎప్పుడు బయలుదేరినాయి అంటారు. ఇంకా ఇవి వస్తున్నాయా రావట్లేవా, ఒక్కసారిగా వాతావరణం మారుతుందా, ఈ ఋతుపవనాల మీద మళ్ళీ జూన్ మంత్ లో ఆటోమేటిక్ ఉంటుంది. దాంతో మన మార్కెట్లు కూడా పాజిటివా నెగిటివా న్యూట్రల్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఋతుపవనాలు కనుక అంటే వర్షపాతం ఎక్కువైంది అనుకోండి, ఆటోమేటిక్ గా అగ్రికల్చర్ సెక్టర్ బాగుంటుంది. అగ్రికల్చర్ సెక్టర్ బాగుందంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఎకానమీ మనది స్ట్రాంగ్ అవుతుంది. అంటే అగ్రికల్చర్ బాగా వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా దేశం బాగుంటుంది అనేది అర్థం అనమాట, సుభిక్షంగా ఉంటుంది అనేది. అయితే ఎప్పుడైతే వర్షపాతం తగ్గిపోతే ఆటోమేటిక్ మళ్ళీ ఉన్న వాటికి డిమాండ్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది, మళ్ళీ ఆటోమేటిక్ గా మళ్ళీ కరువు కాటకాలు అంటాం కదా, అలా ఉంటుంది అండి పరిస్థితి. ఎప్పుడైనా కానీ వర్షాలు ఎక్కువనే ఉండే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు తెలియదు, అది మాన్సూన్స్ అని చెప్తారు, వర్షాలు ఋతుపవనాలు అని చెప్తారు. దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్ గమనం ఉంటుంది. ఇంకొకటి జూన్ పెద్ద గేమ్ ఉండదు, అంటే ఈ న్యూస్ ఒకటే. తర్వాత జూలైలోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట.
ఈ లోపల ఈ యుద్ధం 60 రోజులు గడువుంది ఇరాన్ అమెరికా చర్చలకి. రోజు ఒక న్యూస్ వస్తుంది, 60 రోజులు అంటున్నారు, యుద్ధం లేదంటారు, చర్చలు అంటున్నారు, మళ్ళీ యుద్ధం జరుగుతూనే ఉందంటారు, వాళ్ళని వీళ్ళు తిప్పికొట్టిరంటారు, వాళ్ళని వీళ్ళు ఇలా అన్నారు, మళ్ళీ మేమేమి చర్చలు లేదంటారు. అంటే ఇప్పుడు ట్రంప్ ఏమంటుండు, చర్చలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనడం జరిగింది. కానీ ఇరాన్ ఏమీ లేదు, అంటే అమెరికా యుద్ధ విమానాన్ని మేము కూల్చేసామని ఇరాన్ చెప్పడం, మళ్ళీ ఇవి ఒక్కొక్క దాని మీద అంటే తాత్కాలికంగా ఒప్పందం అయ్యేటట్టుందని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది పొద్దున, ఏది ట్రంప్. అయితే ఈ 60 రోజుల కాల్పుల విరమణ ఏదైతే ఉందో అమెరికా ఇరాన్ చర్చలు అవుతుంది, కానీ అది ఎప్పుడు జరుగుతుంది? ఈ వారాంతం, అంటే ఇవాళ మన శుక్రవారం, శని ఆదివారం, ఈ వారాంతంలో అని చెప్పేసి. అయితే దీనికి ధృవీకరించలేదు ఇరాన్ వాళ్ళు. మరి ఇవాళ రేపు సెలవు ఉంది, ఇవాళ రేపు టైం ఉంది కాబట్టి మరి ఇరాన్ వాళ్ళు ఓకే అంటారా లేదా? ఒకవేళ ఈ తాత్కాలిక ఒప్పందం ఏదైతే జరుగుతుందో మరి ఎంతవరకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఈ అణు కార్యక్రమాలపై చర్చలు ఏదైతే జరుగుతుందో, హార్మోన్ చేస్తుంది, తెరవాలా, ఎలా తెరవాలి, ఏం తెరవాలి, ఓకే తెరుస్తాం అన్నట్టుగా నిన్న గురువారం నాడు వర్గాలు, వీళ్ళ వర్గం, ఇరు వర్గాలు అంటే ఇరాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు అంగీకరించడం జరిగింది. అయితే ఈ ఒప్పందం మీద ఇంకా ట్రంప్ సంతకం చేయాలనేది అమెరికా వాళ్ళు అనడం జరిగింది. ట్రంప్ సంతకం చేస్తే అమల్లోకి వస్తుంది అనేది వాళ్ళు అన్నారు. మరి ట్రంప్ సంతకం చేస్తాడా? మరి ఇరాన్ వాళ్ళు ధృవీకరించలేదు, మరి వాళ్ళు ధృవీకరిస్తారా అనేది మళ్ళీ రేపు చేస్తారు. మళ్ళీ అది తెలిసినాక ఈ లోపల మనం చూడవలసింది ఏమి లేదు, ధృవీకరించరా, జరుగుతాయా లేవా అనేది ఏం లేదు. రేపు దానికి ముడిచములు బ్రెంట్ ఆయిల్ ధర పెరిగింది అంటే చర్చలు జరగలేదు, సంతకాలు పెట్టలేదు అనేది. ముడిచములు ధర తగ్గింది అంటే ఏదో జరుగుతుందని అర్థం. సింపుల్ గా ఇది మనం ఆలోచించాలి, ఇవన్నీ బుర్రంతా చించక్కర్లేదు. ముడిచములు పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగింది నెగిటివ్, తగ్గింది పాజిటివ్. తగ్గింది ఇరాన్ అమెరికా ఎక్కడో ఒక దగ్గర చర్చలకు వస్తున్నాయి. వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా పాజిటివ్ గానే ఉంటాయి, రూపాయి కూడా కొంచెం బలోపేతం అవుతుంది, ఇండియా విక్స్ ఉంటుంది, అది కూడా తగ్గిపోతుంది. మళ్ళీ మన మార్కెట్ లో కొంచెం పచ్చగా ఉంటాయి. ఇవాళ శుక్రవారం, వీకెండ్, ఫ్రైడే కాబట్టి ఇప్పుడు మనం కొంచెం వరల్డ్ మార్కెట్ అన్ని పాజిటివ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు మన మార్కెట్ నెగిటివ్ లో ఉన్నా ఎవరైతే వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకోనుకోవడం సేఫ్. ఓకే సత్యనారాయణ గారు, గ్లోబల్ ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా కరెక్షన్ ఉండే అవకాశం ఉందా? ఏ ధరలు? గ్లోబల్ ధరలు. గ్లోబల్ మార్కెట్ పాజిటివ్ లోనే ఉన్నాయి ఇప్పుడు. ఓకే అండి, అలాగే గోల్డ్, సిల్వర్ పై ఇన్వెస్ట్ చేసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు? ఈటీఎఫ్ లో ఎస్ఐపి సేఫ్, ఈటీఎఫ్ ఎస్ఐపి చేసుకోవచ్చు. ఇప్పుడు జూలై మంత్ కు జూన్ మంత్ ఎండింగ్ ఉంటుంది, అవి చూసుకొని చేసుకోవచ్చు. 2000 చాలు గోల్డ్, 1 గ్రాము ట్రేడింగ్ చేసుకోవచ్చు, మంచి రిటర్న్స్ వస్తాయి. గోల్డ్, సిల్వర్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇప్పుడు ఏం కాదు. ఈటీఎఫ్ లో ఎస్ఐపి చేయొచ్చు, లేదు కమోడిటీస్ మార్కెట్ లో కూడా గోల్డ్, సిల్వర్ 2000 ఉంటే చాలు. 1 గ్రామ్, 20,000 ఉంటే 10 గ్రాములు, 2 లక్షలు ఉంటే 100 గ్రాములు, ఇట్లా మనం చూసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కు ఎలాంటి స్టాక్ మార్కెట్ పట్ల ఎలా ఉండాలి అంటారు? నేర్చుకోవాలి, ఒక అవగాహన తెచ్చుకుంటే. ఇప్పుడు చాలా ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు, యూట్యూబ్ లో చాలా వెబ్సైట్లు ఉన్నాయి. ఇప్పుడు అంతా AI టూల్ తోటి వచ్చింది, మెటా AI వచ్చింది. AI టూల్ అయితే వచ్చిందో మనకు కొంచెం ఐడియా కోసం దాన్ని సపోర్ట్ తీసుకోవాలి, తర్వాత అవగాహన తీసుకోవాలి, ఎక్కడో ఒక దగ్గర కొంచెం ట్రైనింగ్ తీసుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఏం కాదు, యంగ్ ఇన్వెస్టర్స్ కి ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ అనమాట. అంటే జనరల్ గా ఈ ప్రావిడెంట్ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్ ఎవరికో వడ్డీకి ఇస్తే ఎంతైతే రిటర్న్స్ వస్తాయో అంతకంటే చాలా రెట్లు షేర్ మార్కెట్ లో వస్తాయి. కాకపోతే ఒడిదుడుకులు ఉంటాయి, ఆ ఒడిదుడుకులు తట్టుకోగలగాలి, అతి చేయొద్దు. రెండోది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కెపాసిటీని తగ్గట్టే చేసుకోవాలి. రెండోది చిన్న మొత్తాల్లో సేవింగ్ చేసుకుంటూ పోతే మెయిన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ వచ్చినాక అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం అనేది సేఫ్. ఓకే సత్యనారాయణ గారు, ఈ లైవ్ చూస్తున్న వారికి మీరు ఏమైనా స్టాక్స్ సజెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు కొన్ని అయితే ఉన్నాయి ఆల్రెడీ, కాకపోతే సెక్టార్ వైజ్ మనం చూసుకొని చేయొచ్చు. ఉదాహరణకి ఒక్కొక్క సెక్టార్ లో ఇప్పుడు ఇంకా చాలా వరకు రిజల్ట్స్ రావచ్చు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వచ్చినాయి ఉన్నాయి. ఒకవేళ కావాలి అనుకుంటే మనం కొన్ని సెక్టార్ చూసి చెప్తాం. ఉదాహరణకి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అనుకోండి. ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లో మనకి బాగా ప్రాఫిట్ లో ఉన్నటువంటి కంపెనీలు కొన్ని ఉంటాయి, చూద్దాం. సెంకో గోల్డ్ అనే కంపెనీ ఉంది, సెంకో, SENCO. ఈ సెంకో గోల్డ్ ఏదైతే ఉందో పోయిన సంవత్సరం లాభం 159 కోట్లు వస్తే 574 కోట్లు రావడం. ఈ వీడియో ఎవరైతే చూస్తారో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. సెంకో గోల్డ్ అనే కంపెనీ, SENCO, సెంకో గోల్డ్, అది రిజల్ట్స్ బాగా వచ్చినాయి.
అది ఓకే, అదొకటి ఎంటర్ కావచ్చు. తర్వాత ఇంకా బ్లూ స్టార్ ఏదైతే ఫ్రిడ్జ్ల కంపెనీ ఉందో, బ్లూ స్టార్ కూడా రిజల్ట్స్ మామూలుగానే వచ్చింది. బ్లూ స్టార్ ఏమొద్దు, తంగమైల్ జ్యువెలర్స్ ఉంది. పోయిన సంవత్సరం 119 కోట్లు వస్తే ఈ సంవత్సరం 352 కోట్లు రావడం జరిగింది. తంగమైల్ THENBAMAYIL తంగమైల్, అది కూడా ఒకటి ఎంటర్ అవ్వచ్చు. అయితే ఇవన్నీ కూడా తగ్గినప్పుడు కొనుక్కోవాలి. ఇప్పుడు కొంచెం హాట్గా ఉన్నాయి, తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు. ఏం కాదులే అనుకుంటే కొనుక్కున్నా ఏం కాదు. తర్వాత స్కై గోల్డ్ డైమండ్స్ అని ఒక కంపెనీ ఉంది. స్కై గోల్డ్, అది కూడా గోల్డ్ కి సంబంధించింది. అన్ని జ్యువెలరీస్, ఇప్పుడు ఇవన్నీ జ్యువెలరీస్ సంబంధించినటువంటిది. 133 కోట్లు పోయిన సంవత్సరం వస్తే ఈ సంవత్సరం 282 కోట్ల దాకా రావడం జరిగింది. ఇది కూడా ఇప్పుడు పైన ఉంది, అంటే గ్రాఫ్ పైన ఉంది, కొంచెం తగినప్పుడు కొనుక్కోవాలి. తర్వాత ఇంకో దాంట్లో చిన్న స్క్రిప్ట్, ఇది చిన్న అమౌంట్, వేక్ఫిట్ ఇన్నోవేషన్స్. ఇది పోయిన సంవత్సరం 35 కోట్లు వస్తే మైనస్ లో, ఈ సంవత్సరం 185 కోట్లు ప్రాఫిట్ లోకి రావడం జరిగింది. ఇది వద్దులే, వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ వద్దు, అది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా. యురేకా ఫోర్బ్స్ అని ఒకటి ఉంది. యురేకా ఫోర్బ్స్, ఈ యురేకా ఫోర్బ్స్ ఏదైతే ఉందో EUREKA, యురేకా ఫోర్బ్స్, అది ప్రాఫిట్ వచ్చి పోయిన సంవత్సరం 163 వచ్చింది, ఇప్పుడు 160 ఫ్లాట్ ఉంది. కానీ ఓవరాల్ గా కంపెనీ ఓకే, పెద్ద నష్టపోయేది ఏం కాదు, మంచి కంపెనీ అది యురేకా ఫోర్బ్స్. తర్వాత ఇంకో సెక్టార్ లో ఇస్తా, ఇంకొకటి రెండు చూద్దాం. ఇంకో రెండు సెక్టార్ ఏంటిది అంటే ఆటో కాంపోనెంట్స్కి వెళ్తే, ఈ ఆటో కాంపోనెంట్స్ లో అవతార్ ఇండస్ట్రీస్, AVATAR, అవతార్ ఇండస్ట్రీస్, అది 147 ఆ రేంజ్ లో ఉంది. ఇది డేటా లేదు, వద్దు, ఇది డేటా మనకు కావాలి, లాభం చూపిస్తారు కానీ డేటా లేదు మనకి, ఇది కూడా వద్దు. నేను మీకు చెప్తా, చూస్తుంది. జీవి సత్యనారాయణ గారు, మనం చూసుకున్నట్టయితే రూపాయి రోజు రోజుకు బలహీనపడుతూ వస్తుంది. అంటే ఏంటండి, ఇప్పట్లో కోలుకునే పరిస్థితి ఉందంటారా? రూపాయి కోలుకుంటుంది. ఇప్పుడు ముడి చమురు తగ్గిపోతే ఆటోమేటిక్ రూపాయి కోలుకుంటుంది, బలోపేతం అవుతుంది. దానికేమి పెద్ద మనం వరిగా అక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ కూడా ఒక న్యూస్ వచ్చింది, రూపాయి బలహీన పడుతుంది అన్నా కానీ RBI యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి దాని గురించి వరిగా అక్కర్లేదు అనేది ఉంది. పెద్ద ఇబ్బంది ఏం లేదు, అది ఉన్నా దాని యాక్షన్ దాన్ని తీసుకుంటారు. రెండోది, ఇప్పుడు ముడి చమురు కనుక తగ్గటం మొదలు పెడితే ఆటోమేటిక్ గా పాజిటివ్ లోనే వెళ్ళే అవకాశం ఉంది. అంటే బలహీనం తగ్గిపోద్ది, అంటే బలోపేతం అవుతుంది. ఇది సింపుల్ గా మనం ఏమి ముడి చమురే బేస్ అనమాట. అది తగ్గితే ఆటోమేటిక్ గా పాజిటివ్ లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ పెరిగే అవకాశాలే ఉంటుంది మన రూపాయి. ఓకే సత్యనారాయణ గారు, అలాగే మిడ్ స్మాల్ క్యాప్స్ ఈ సెక్టార్స్ లాస్ట్ 2 years నుంచి కూడా నష్టాల్లోనే ఉన్నప్పటికీ ఉన్నాయి. మరి పరిస్థితి అంటే వారి పోర్ట్ఫోలియో పరిస్థితి ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? అవి పోర్ట్ఫోలియో లాభాల్లోకి రావాలంటే ఏం చేయాలంటారు? కాదు, స్మాల్ క్యాప్ ఆల్రెడీ మిడ్ క్యాప్ ఆల్ టైమ్ హైలోకి ఉన్నాయి కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు అన్నట్టు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియో లాస్ లో కనుక్కుంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ముందు ఆ లిస్ట్ తీసుకోవాలి. ఆ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత ఉంది, ఇప్పుడు ప్రాఫిట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఎందుకంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏదైతే ఆల్ టైమ్ హైలో ఉందో మన షేర్లు కూడా ఆల్ టైమ్ హైలో ఉండాలి. మన షేర్లు ఆల్ టైమ్ హైలో లేవు అంటే అవి లాస్ లో ఉన్నట్టు. అవి లాస్ లో ఉన్నాయి అనుకోండి, పోయిన సంవత్సరం ప్రాఫిట్ ఈ సంవత్సరం ప్రాఫిట్ చూసుకొని వాళ్ళు ఏం చేయాలిగా ఆ లాభం ఉంటేనో ఉంచుకోవాలి. నష్టం ఉంది అనుకోండి, న్యూట్రల్ ఉన్నా లాస్ లో ఉన్నా వాళ్ళు స్విచ్ ఓవర్ అవ్వాలి, అంటే ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ కొత్త కంపెనీలు కానీ లాభాల్లో ఉన్నటువంటి కంపెనీల్లో కానీ స్విచ్ అవ్వాలి. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో ఓవరాల్ గా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పాజిటివ్ లోనే ఉంది. ఈ సంవత్సరం కూడా పాజిటివ్ లోనే ఉంది. లార్జ్ క్యాప్ లో అంతగా పెరగవు. స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు మాత్రం బాగా పెరుగుతాయి. అవి కూడా ఇండివిజువల్ స్టాక్స్ బాగా పెరిగే అవకాశాలు కనబడతాయి.
ఓకే అండి, సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే ఆసియా మార్కెట్ లో చిప్ కంపెనీలు జోరు కొనసాగిస్తున్నాయి. మరి ఏంటండి వాటిపైన ఫోకస్ చేయడం మంచిది అంటారా? ఓకే, సెమీ కండక్టర్లు అంటారు వాటిని. ఏఐ టూల్కి బేస్ అదే అనమాట, మూలము. అందుకని సెమీ కండక్టర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనుక్కోవచ్చు. ఏవైతే మనం అంటే సెమీ కండక్టర్లు ఏవైతే ఉన్నాయో లిస్టు చూసుకోవాలి. మనము వాటికి సంబంధించి ఒకటి రెండు చెప్తాను నేను మీకు. కాకపోతే ఇంకా రిజల్ట్స్ రావాలి. దాంట్లో బాగా బ్రాండ్ ఉన్నాయి ఉంటాయి. వారి అయితే బ్రాండ్ అన్నమాట. ఇప్పుడు రిజల్ట్స్ కొన్ని వచ్చిన్నాయి, కానీ ఇప్పుడు వాటిల్లో కూడా ఇంకా రావాల్సినవి ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడే గైడ్ చేయొద్దు. మనం నెక్స్ట్ ఏఐ టూల్కి బేస్ సెమీ కండక్టర్లే కాబట్టి సెమీ కండక్టర్ షేర్లు నెక్స్ట్ ఇయర్ మంచి మంచి ఫ్యూచర్ ఉంటుంది వారికి. అవి మల్టీ బ్యాగర్లు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే మనం ఏం చేయాలంటే రిజల్ట్స్ అన్ని వచ్చినాక ఇంకొక 3-4 days అయిపోతే అన్ని రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు ఆ సెమీ కండక్టర్లో ఏమేమి ఉన్నాయో చూసుకొని వాటిల్లో కాకపోతే ఒక 2-3 మనం గైడ్ చేయొచ్చు. వారి రెన్యూబుల్స్ ఒకటి ఉంది, వారి ఎనర్జీస్ అవి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో అవే చేస్తాయి. కాకపోతే హైలో ఉన్నాయి, తగినప్పుడు కొనుక్కోవాలి. రిజల్ట్స్ ఒకసారి అన్ని వచ్చినాక దీనికంటే మంచి రిజల్ట్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ లాస్ట్ ఇయర్ మీద ఎక్కువ ప్రాఫిట్ ఉన్నటువంటి కంపెనీలు మనం చూసుకోగలిగితే రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ కి ఈ సెమీ కండక్టర్ ఏఐ టూల్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా పెరిగే అవకాశాలు కనబడుతుంది. ఓకే అండి, సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే ఏ సెక్టర్ ఎక్కువ నష్టాల్లో కొనసాగుతున్నాయి, ఏ సెక్టర్స్ లాభాల్లో ఉన్నాయి? ఇప్పుడు వచ్చేటప్పటికి ఇవాళ ఐటీ సెక్టర్ బాగా లాభాల్లో ఉంది. ఇకపోతే పవర్ సెక్టర్ కొంచెం డౌన్ లోనే ఉంది. ఇక మిగిలినన్ని కూడా వీకే ఉంది. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఒకటి కావు, అన్ని సెక్టార్లు నిఫ్టీ 500, బ్యాంక్ సెక్టార్, ఒక ఐటీ సెక్టార్ తప్ప మిగిలినన్ని కూడా పాల్లోనే ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ ఇప్పుడు ఇవాళ డౌన్ లోనే ఉంది. బ్యాంక్, నిఫ్టీ 200, నిఫ్టీ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ అవన్నీ కూడా మైనస్ ఉంది. ఒక్క ఐటీ సెక్టార్ ఒకటి బాగుంది, బిఎస్సి 500 ఒకటి బాగుంది, బిఎస్సి 100 ఒకటి బాగుంది. ఈ బిఎస్సి 30 కంపెనీల్లో ఏవైతే ఉన్నాయో 7+ లో ఉన్నాయి, 23 మైనస్ లో ఉన్నాయి. అదే ఎన్ఎస్సిలో 9+ లో ఉంది, 42 మైనస్ లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్. ఓకే అండి, సత్యనారాయణ గారు, ఫైనల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రీటైల్ ఇన్వెస్టర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? వెయిట్ చేయడమే, హోల్డ్ చేయాలి. తగ్గిపోయిన ప్యానిక్ అవ్వకండి. వాల్యూ కనుక్కుంటుంటే ఎప్పుడో ఒకసారి మంచి రిటర్న్స్ వస్తాయి. ప్యానిక్ అవ్వద్దు, సెల్లింగ్ చేసుకొని లాస్ బుక్ చేసుకోవద్దు, హోల్డ్ చేయాలి. కాకపోతే ఆ వాల్యూ ఉన్నాయా లేవా అనేది గుర్తుపట్టాలి. అంటే వాల్యూ అంటే ఏంటి, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం లాభం ఉందా లేదా, కొన్ని చెక్ లిస్ట్ ఉంటుంది. అంటే ప్రమోటర్ స్టేక్ ఉందా లేదా, ఎంత ఎక్కువ ఉంది, రిజర్వ్ ఉన్నాయా లేవా, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం ప్రాఫిట్ పెరిగిందా లేదా, ఇవన్నీ చూడగలిగితే ఓకే, నో ప్రాబ్లం, ఉండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు, మీ విశ్లేషణ అందించినందుకు. చూస్తున్నాం కదా, ప్రస్తుతం మార్కెట్ అయితే నష్టాల్లో కొనసాగుతుంది. మార్కెట్ అంచనా వేస్తూ ఇన్వెస్టర్స్ ఆచిచూచి అడుగులు వేయాలని కూడా అటు మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.